నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. లక్షల కోట్ల సంపద దోచుకున్న గత ప్రభుత్వానికి దిమ్మ తిరిగే జవాబు చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. త్వరలోనే నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నిదానపురంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా వనరుల్ని పెద్ద ఎత్తున ఉపయోగిస్తాం, సంపద సృష్టిస్తాం, సంపదను ప్రజలకి పంచుతాం. ఇది మేము ఆలోచన చేసేది. ఇక్కడ ఉన్న సంపదను ఏదో కొద్దిమంది వ్యక్తులకి దారదత్తం చేయం, కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పం. ఇది సంపద సృష్టించడానికి కావాల్సినటువంటి రకరకాల ప్రణాళికలు కూడా తయారు చేస్తాం. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీరందరూ ఓటేసి గెలిపించి పంపిస్తే ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక ప్రణాళిక, ఎనర్జీ అంటే విద్యుత్ శక్తి, ఇతర సంబంధించినటువంటి శాఖలన్నింటినీ కూడా నేను చూస్తాను. ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాబోయే సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ప్లానింగ్ తయారు చేసుకోవాలి. మండల స్థాయిలో చేసుకోవాలి, జిల్లా స్థాయిలో చేసుకోవాలి, రాష్ట్ర స్థాయిలో చేసుకోవాలి. ఆ రాబోయే సంవత్సరానికి కాదు, 5 సంవత్సరాలు కాదు, రాబోయే 20 సంవత్సరాలకు కూడా ప్రణాళిక తయారు చేసి ఈ రాష్ట్రం దేశంలో ఏ రకంగా ముందంజలో ఉండాలన్న దానికోసం కూడా ప్లాన్ తయారు చేసి ముందు ప్రజల ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం